ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మనం ఒక బిలియనియర్గా లైఫ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, నిరంతరం డబ్బు సంపదలతో కోరుకున్న అన్నిటితో ఒక సెలబ్రిటీ లైఫ్ని అనుభవిస్తూ సంపూర్ణంగా అద్భుతంగా ఎంత గొప్పగా జీవించాలి, ఆ రహస్యాలు ఏంటి తెలుసుకుందాం. అద్భుతంగా జీవించటానికే మనకిక్కడ జన్మ లభించిందని ఆ మహోన్నతమైన అనంత విశ్వ మేధస్సు చెప్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ సబ్జెక్ట్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు ఇదివాటి రోజుల్లోనే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు గురువుని. నాకున్న జ్ఞానంతో మీ అందరి జీవితాలు బాగుండాలని, మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నేను ప్రత్యేకంగా ఆ విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమించేవి, మీరు కోరుకున్న జీవిత భాగస్వామి, మీరు కోరుకున్న ఇల్లు, ఏదైనా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని కోరుకునే జన్మ హక్కు మీకుందని, అది మీరు పైకి చేతులెత్తి విశ్వంలోకి చూస్తూ వెలుగెత్తి చాటమని గొప్పగా విశ్వశక్తి చెప్తుంది. మీరు నిద్రపోయినప్పుడు అత్యద్భుతంగా అందమైన కలలు కనండి, రేపటి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఆ భయాన్ని విడిచిపెట్టి ప్రేమను నింపుకొని ఆహ్లాదకరంగా చిరునవ్వుతో మీ మనసులో అద్భుతమైన ఆలోచనలు నింపుకున్నప్పుడు మీ ప్రతి కోరిక నెరవేరేలాగా ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళాలి. ఇక్కడ ప్రతిదీ ఎనర్జీతోనే కూడుకుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి వెళితేనే ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. ఒక బిలియనియర్లా, ఒక సెలబ్రిటీగా అన్నీ సాధించటానికే అటువంటి ఉత్సాహభరితంగా విస్మయానందంతో మీరు కోరుకున్నవన్నీ సాధించాలనుకున్నప్పుడు మీలో ఎనర్జీ లెవెల్స్ ఆ తారాస్థాయికి చేరుకోవాలి. మీ కుటుంబంతో, మీ స్నేహితులతో మీకుండే సంబంధాలన్నీ కూడా ఆనందదాయకంగా ఉండేలాగా ఒక సంపూర్ణమైన అద్భుతమైన జీవితం గడపటానికే తగినంత డబ్బు మీకు సమకూరుతుంది. ఆ విధంగా సెలబ్రేషన్ చేసుకునే హక్కు మీకుంది. ఎప్పుడైనా అందమైన జీవితం జీవించే అన్ని హక్కులు మీకున్నాయని మీరు ప్రకటిస్తే తప్ప, మీలోని ఆ ఎనర్జీ అనంత విశ్వంలోకి వదిలిపెడితే తప్ప మీకు ఆ జీవితం రాదు అని చెప్తుంది. ఇక్కడ అద్భుతమైన జీవితం గడపటానికే మీకు హక్కు ఉంది, అందుకే పుట్టారు. కాకపోతే ఆ భయం ఉంటుంది చాలామందికి. అంత స్థాయికి నేను వెళ్ళగలనా? ఆ భయం ఏం చేస్తుంది? కిందకి ఆ జీవితాన్ని తొక్కేస్తుంది. సెలబ్రిటీ ఎలా ఉంటుంది, ఒక మహారాణి ఎలా ఉంటుంది, ఆ ఇమేజ్ మీ మైండ్లో ఒక మహారాజు ఎలా ఉంటాడు, ఒక రాజ్యానికి రాజు, ఆ మైండ్లో అంత సంపన్నమైన జీవితం అనేది ఇమేజ్, వీడియో, ఆడియో కదలాలి. కోరిక అంటే ఆషామాషిగా కాదు. ఆ ధనవంతుడు ఎలా ఉంటాడు, ఆ దర్పం ఎలా ఉంటుంది, ఆ రాజభోగం ఎలా ఉంటుంది, మైండ్లో దాన్నే ఊహించాలి. దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తుంటాం? పేదరికాన్ని ఆకర్షిస్తుంటాం, బాధని ఆకర్షిస్తుంటాం, డిప్రెషన్ని. ఒక మహారాణిలాగా ఆలోచించమంటే సామాన్య స్త్రీ కింద రోజువారీ కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఫిర్యాదులు, ఆ డబ్బు లేని తనాన్ని చూస్తుంటారు. మహారాణి ఎలా అవుతారు, సెలబ్రిటీ ఎలా అవుతారు, సెలబ్రిటీ మహారాజుగా ఎలా మారుతారు? ఆ ఇబ్బందులన్నిటిని కూడా మైండ్లోంచి తుడిచిపెట్టేయాలి. ఒకవేళ నెగిటివ్స్ అనేవి అనేకంగా ఇబ్బంది పడుతూ, డబ్బు రాకుండా హయ్యర్ స్టేజ్లో ఆ సెలబ్రిటీ ఆలోచనలు రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అప్పుడు సులభంగా చేయగలుగుతారు. ఇక్కడ మీ కళలన్నీ సహకారం చేసుకోవటానికి, మీరు ఈ ప్రపంచ యాత్రలు చేయటానికి, మీరు వ్యాపారం చేయటానికి, ఇంకా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి, ఒక అత్యద్భుతమైనటువంటి గొప్ప జీవితం జీవించటానికి అన్ని హక్కులు మీకున్నాయని మీరు చెప్పాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీకు ఏ రంగం ఇష్టమో ఆ రంగాన్ని ఎంచుకోవాలి. ఆ విధంగా ఒక సంగీత డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా, ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారా, ఒక బిజినెస్ బిలియనియర్ అవ్వాలనుకుంటున్నారా, అనేక లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా, మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ఒక కంపెనీకి CEO అవ్వాలనుకుంటున్నారా, ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నారా, ఒక అందమైన ప్యాలెస్ లాంటిది కట్టాలనుకుంటున్నారా, ప్రతి దానికి మీకు రైట్స్ ఉన్నాయి. ఆ అద్భుతమైన క్రియేటివిటీ బయటకు రావాలి అంటే
అంత అందంగా మీ జీవితాన్ని మలుచుకోవటానికి ఆ విలువైన క్రియేటివ్స్తో కూడుకున్న ఆలోచనలు, రాయటాలు, ఆ సృష్టించటాలు అన్నీ తెలియాలి. మీరేం చేయాలి? ఏది మీరు మనస్ఫూర్తిగా ప్రేమగా కోరుకోకుండా ఏది రాదు. మీరు ప్రపంచంలో ఏ భాష మాట్లాడాలన్నా మీ సబ్కాన్షియస్ మనసుకు మొత్తం అన్నీ తెలుసు. అది వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. ఏ దేశంలో ఏ చివర అడవిలో ఏ భాష మాట్లాడతారో దానికి రానిదంటూ లేదు. మీలోనే అటువంటి గొప్ప ఇన్నర్ చైల్డ్ ఉంది. మీ అందాన్ని తిరిగి పునఃసృష్టి చేసి మీకు ఇవ్వగలదు. మీరు నమ్మినప్పుడు, మీరు ఈ సబ్జెక్ట్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇది అర్థమవుతుంది. ఒక బిజినెస్ క్లాస్ ఉంటుంది, విఐపి క్లాస్ ఉంటుంది, సెలబ్రిటీ క్లాస్ ఉంటుంది, వివిఐపి క్లాస్ ఉంటుంది. అంటే ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదగటానికి అనేక రకమైనటువంటి క్రియేటివిటీతో కూడుకున్న నాలెడ్జ్ ఉంటుంది ఈ సబ్జెక్ట్లో. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అతి సామాన్యుడు అమెరికా అధ్యక్షుడైనప్పుడు ధనవంతులు ఆశ్చర్యపోయి కొన్ని రోజుల వరకు కోలుకోలేకపోయారు. అంటే ఈ సబ్జెక్టు ఎలాంటి ఏ స్థితిలో ఉన్న ఒక పశువులు కాసుకునే వ్యక్తిని హాలీవుడ్ యాక్టర్ అయ్యాడు. అంటే ఇందులో అంత గొప్పతనం ఉంది ఈ సబ్జెక్ట్లో. అందుకనే ఇదివరకు బీసీ కాలంలోనే అనేక మంది ధనవంతులు ఈ రహస్యాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకని? ప్రజలు పనుల్లోకి వెళ్ళి పని చేసి ఇంటికి చేరుకుని గానిగద్దుల్లాగా బాగా అలసిపోయి ఆ శరీరం అంతా అలసట చెంది నిద్రపోవాలి. మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయాలి. ఎందుకు? ఈ రహస్యం లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే, అది పట్టుకుంటే, వంట పట్టించుకుంటే ఎక్కడ ధనవంతులు అవుతారో అని భయపడిపోయి ఈ సబ్జెక్ట్ని చాలా సంవత్సరాలు దాచిపెట్టారు. ఎందుకని? శక్తి లేనటువంటి స్థితిలో వాళ్ళని చేయాలని, ఆ రహస్యాన్ని వంట పట్టించుకోకుండా అలాగే ఉండిపోవాలని. చరిత్ర తిరగేస్తే ఇది ఇంత జ్ఞానాన్ని గనక తెలుసుకోవాలనుకుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ని ఎలా బయటకు తీయాలి, అటువంటి గొప్ప గొప్ప గురువులు ఎక్కడున్నారని తెలియకూడదు అని ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతా వెళ్లకుండా అడ్డుకున్నారు. అందువల్ల జనాల్లో ఏమని అభిప్రాయం ఏర్పడింది? పని చేస్తేనే డబ్బులు వస్తాయి, కష్టపడితేనే వస్తాయి, లేకపోతే రావు. ఇది మైండ్లో ఏర్పడిపోయింది. ఒక ఆలోచన కొన్ని వేల కోట్లకు అమ్ముతారని తెలియదు. అనేక డిగ్రీస్ ఉంటాయి, ఎంబీఏ వరకు చదవాలి, ఇంకా అంతకు మించి ఉంటాయి, ఇన్నోవేటివ్ టెక్నాలజీలో కోర్సులు ఉంటాయని తెలియదు. కేవలం వ్యవసాయం చేయాలి, కష్టపడాలి, వచ్చి పడుకోవాలి, ఆ శరీరం అంతా అలసటికి పొందింది, అంతకు మించి వేరే ఆలోచన లేదు. కారణం అంత లెవెల్లో ఎడ్యుకేషన్ లేకపోవటం, టెక్నాలజీ అందుబాటులోకి రాకపోవటం. ఈ ప్రపంచం ఒక సుందరమైనది, ప్రతి దాన్ని పొందగలిగే రైట్స్ మనకు ఉన్నాయని తెలియకపోవటం, ఒక క్రియేటివిటీ నాలెడ్జ్ రాకపోవటం. ఎక్కడేసిన గొంగలి అక్కడే, ఇంతే జీవితం, నాకు భయం, అమ్మో అంత కోరుకుంటే నాకు భయం, దొంగలు పడతారేమో, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నమాట. అంటే బ్రెయిన్ ఎదగపోవటం, అవగాహన లేకపోవటం. అన్ని లక్షల కోట్లకి ఎదిగిన వాడు దొంగలకు అవకాశం ఎందుకు ఇస్తాడు? ఆ లెవెల్లో సెక్యూరిటీ ఎందుకు ఉండదు? ఆ లెవెల్లో సబ్కాన్షియస్ మనసుని ఎందుకు నమ్మించలేము? ఇలాంటి ఆలోచనలు రావు. ప్రతి దానికి భయపడిపోతూ ఉంటారు. ఈ భయం మనిషిని తొందరగా తీసుకెళ్ళిపోతుంది, ప్రపంచాన్ని నుంచి ఫినిష్ చేస్తుంది. మీరు దేనికి భయపడకూడదు. మీలోని అంతులేని శక్తి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటూనే ఉంటుంది. దాన్ని మీరు యాక్టివేట్ చేయాలి, నమ్మించాలి. ధనవంతులు ఎలా ఉంటారో దానికి చూపించాలి. అంటే ఆ ధనం తాలూకు ఆ దర్పాన్ని, ఆ లగ్జరీ కార్లని, ఆ లగ్జరీ ప్యాలెస్ని, ఆ అద్భుతమైన రాజభోగాన్ని మీరు ప్రతిసారి సబ్కాన్షియస్ మనసుకు చూపిస్తే తప్ప ఆ కుంభవర్షం రాదు. ఆ పరిస్థితులన్నీ రావాలంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా అనేక విషయాలు ఉంటాయి, ఇంకా తెలియని విషయాలు వస్తూనే ఉంటాయి. ఈ సబ్జెక్ట్ అనంతం అన్నమాట. ఇంకా తెలిసిపోయింది ఒక వీడియో చూసి అనుకుంటారు, లేకపోతే ఒక క్లాస్ విని ఇంతే అనుకుంటారు. కానే కాదు, ఈ సబ్జెక్టు అనంతమైంది. పెద్ద పెద్ద ధనవంతులు, లక్షల కోట్ల ఎదిగిన వాళ్ళు ఎక్కడ భయపడి కింద పడిపోతామని ఎప్పుడు గురువుని సంప్రదిస్తూనే ఉంటారు, నేర్చుకుంటూనే ఉంటారు, ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఎక్కడ ఏ బిజినెస్ లాస్ అయిపోతుందని భయపడిపోతూ ఉంటారు. కారణం ఆ గురువు ఇచ్చే గైడెన్స్ అలాంటిదన్నమాట. బహుశా చాలామంది ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు, వాడు ఎలా ధనవంతుడయ్యాడు, ఎవరిని మోసం చేశాడు, ఏ రాజకీయాల్లో సంపాదించాడు, ఇలాంటివి చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడు విశ్వం ఏమనుకుంటుంది? ఓకే, నీకు ఆ సంపద నచ్చలేదు అంటూ ఆ ఉన్నది కూడా తీసేసి
బేకారుగా కూర్చోబెడుతుంది. ఎందుకని? వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని చూసి విమర్శించు, నీ జీవితం అదే అని చెప్పేసి అక్కడ పెట్టేస్తుంది. ఆ సంపదని సంపాదించిన వాడిని పొగడటం రాదు, అప్రిసియేట్ చేయటం రాదు. నువ్వు అప్రిసియేట్ చేసి చూడు, ఆ ఎనర్జీ హృదయపూర్వకంగా రావాలి బయటికి. అంత అద్భుతంగా సంపాదించిన అతన్ని నేను అభినందిస్తున్నానని చెప్పి చూడు, నువ్వు కూడా సంపదకి అర్హుడు అవుతావు అని చెప్తుంది యూనివర్స్. విమర్శ చేయకూడదు. ఆ లెవెల్కి ఎదిగిన వ్యక్తిని ఎలా కిందకి రాగాలని ఆలోచిస్తుంటారు చాలామంది, ఎలా పడేయాలి, ఒక గొప్ప వ్యక్తిని కిందకి ఎలా పడేయాలని ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఎదగరు, ఆ స్థాయికి వెళ్ళలేరు. వీళ్ళు ఇంకా భూలోకంలోకి కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలాంటి ఆలోచనలు మానేయాలి. ఆ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. అందులో మీరు 1% కూడా చేయకుండా విమర్శలు చేస్తూ ఉంటారు చాలామంది. ఇది మానకపోతే ఆ వ్యక్తి జీవితంలో సెలబ్రిటీ కాదు కదా, ఆ ఊర్లో కూడా దేనికి పనికి రాకుండా అయిపోతారు. అంటే మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఆ అసూయ ద్వేషం తీసేస్తేనే ధనవంతులు అవుతారు. ఒక గొప్ప బిలీనియర్గా, ఒక కంపెనీకి సీఈఓగా అత్యద్భుతమైన జీవితాన్ని ప్రపంచంలో ఇతరుల కన్నా భిన్నంగా ఎదగాలంటే ప్రేమని మాత్రమే నింపుకోవాలి. ఆ చిన్న పిల్లల మనస్తత్వం లేక కల్మషం లేకుండా ఉన్నప్పుడు మీరు ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తారు. మీరు కోరుకున్న ఆ కోరిక మేనిఫెస్టేషన్ అవుతుంది. మీరు కోరుకున్న డబ్బు, క్రియేషన్ బుక్లో రాసుకున్నది, విజువలైజేషన్ చేసుకున్నది, గురువు ద్వారా నేర్చుకున్నటువంటి ఆ ప్రతిది కూడా తప్పకుండా మేనిఫెస్ట్ అవుతుంది. మన హృదయంలో కల్మషం లేకుండా చూసుకోవాలి. ఊరికే విమర్శించకూడదు. ఇక్కడ మీరు ఏం చేయాలి? ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీలో ఒక అంతులేని ఆనందం రావాలి. అలాంటి ఆనందంతో ఆ మహోన్నతమైన విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పాలి. నన్ను ఇంత ఆరోగ్యంగా నిద్ర లేపినందుకు నీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి. ఈరోజు నాకు అందరూ సహకరిస్తున్నారు. నా ఆఫీస్లో అన్ని చోట్ల ప్రకృతి, పంచభూతాలు సమస్తం నాకు అనుకూలంగా ఉన్నాయి. డబ్బు ఉప్పెనలాగా, వెల్లువలాగా అనేక రూపాల్లో నేను ఊహించని మార్గాల్లో నా వద్దకు వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. అంటే మీరు కేవలం ఆఫీస్లో ఉద్యోగం చేస్తేనే జీతం వస్తుందని మైండ్లో నిలిపేసుకుని ఉంటారు గతంలో. అది తీసేయాలి. ఇంకా అనేక మార్గాల్లో అనంతమైన యూనివర్స్ నాలోని దివ్యశక్తి ద్వారా అవకాశాలు వెల్లువ మిరాకిల్గా నేను నమ్మలేని స్థితిలో నా దగ్గరికి వస్తుందని చెప్పాలి. అప్పుడు ఈ ప్రపంచంలో అనేక సంపదలు ఉంటాయి, అనేక అవకాశాలు వెలువ మనకి దగ్గరికి వస్తుంది. అలా నమ్మాలి. కేవలం నేను ఆ పని చేస్తేనే వస్తుంది కదా అన్న మైండ్ సెట్లో అది తీసేయాలి. ఇంకా నేను ఊహించిన అనేక అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో నేను పొందుతాను. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. ఆ డబ్బు ఆ మైండ్లో వీడియో ఆడియో కదలాలి. మీరు ఏదైతే రాస్తారో ఎగ్జామ్లో కరెక్ట్గా రాస్తేనే పాస్ అవుతారు. మన యూనివర్స్లో కూడా అంత అద్భుతంగా విజువలైజేషన్ని, ఆ డబ్బు కట్టలను, ఆ గోల్డ్ని అన్నిటినీ ఇమాజినేషన్ రూపంలో పంపించాలి. కలిగి ఉన్నట్లుగా అత్యద్భుతంగా సెలబ్రిటీగా జీవిస్తున్నట్టుగా, ఆనందంతో సంతోషంగా జీవిస్తున్నట్టుగా కేవలం ఆనందాన్ని, చిరునవ్వుని, కల్మషం లేని హృదయంతో, ప్రేమతో పంపించాలి. అదర్వైజ్ రాదు. మనమేం చేస్తాం? చాలామంది ఎక్కువగా నెగిటివ్లో కూరుకుపోతే బాధల్ని, లేనితనాన్ని పంపిస్తున్నాం. ఆ లేనితనం అనే ఎనర్జీ యూనివర్స్లోకి వెళుతుందని ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. దిగాలుగా డిప్రెషన్లో మునిగిపోతూ దాన్నే పంపిస్తుంటాను. అప్పుడు సెలబ్రిటీ ఎలా అవుతావు? బిలీనియర్గా ఎలా అవుతావు? ఒక కంపెనీ పెట్టి అన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఎలా ఇస్తావు? చిరునవ్వు నింపుకోవాలి, ప్రేమను నింపుకోవాలి. మీరు ఏదైతే ఆలోచిస్తారో ఒక అయస్కాంత క్షేత్రంగా శక్తివంతంగా మారిపోవాలి. మీ జీవితం అత్యంత అమూల్యమైనది. అయితే జీవితంలో సవాళ్లు ఎదురవుతాయి, తప్పదు. ఎందుకంటే అవి మీ ఎదుగుదలకు ఒక రూపకల్పన చేస్తాయి. విశ్వమే పంపిస్తుంది మిమ్మల్ని. ఆ లెవెల్కి ఎదగాలంటే కొన్ని కష్టాలు రావాలి. అవి మీ జీవితానికి ఎదగటానికి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే వాటిని మీరు సులభంగా అధిగమించాలి. ఇది ఎంత ఈజీ, నాకు చాలా ఈజీ అనుకోవాలి. వాటిపై విజయం సాధించటమే మీ భవిష్యత్తు అనుకోవాలి. అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి, మెడిటేషన్ చేయాలి. ఈ యొక్క జ్ఞానం కనుక తెలియకపోతే గురువు ద్వారా నేర్చుకుని ఇంకా త్వరగా, ఈజీగా మీరు అనుకున్న గోల్ని సాధించవచ్చు. ఒక అద్భుతమైన జీవితం అనుభవించటానికే నేను జన్మించానని పదే పదే చెప్పాలి. అవకాశాల వెల్లువ నా చుట్టూ వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఇక్కడ కష్టాలతో సతమతవటానికి రాలేదు మీరు. ఎందుకంటే మీ జీవితంలో ఆనందాన్ని సులభంగా అన్ని రకాలుగా డబ్బు సంపదలతో జీవించటానికి, అలా గడపటానికే నేను ఇక్కడ జన్మించానని ఈ మాట కొన్ని వందల సార్లు చెప్పాలి. మీరు కలలు కనే జీవితం,
మీరు సాధించాలని పొందాలని ఆశించిన జీవితం ఎప్పుడు మీకు అతి సమీపంలోనే ఉంది, కానీ ఆ సంగతి మీకు తెలియటం లేదని చెప్తుంది యూనివర్స్. ఆ గొప్ప శక్తి మీలోనే ఉంది. ఈ అనంత విశ్వాన్ని అలుముకుని పాలిస్తున్న మహాశక్తి ఒకటి ఉందని మీరు మర్చిపోతున్నారని చెప్తుంది. ఆ శక్తి ఎక్కడో కాదు, మీరు ఏటేటో తిరుగుతున్నారు, మీలోనే ఉందని మీరు ఎప్పుడు గ్రహిస్తారు, ఎప్పుడు నమ్ముతారు, నెగిటివ్స్ని ఎప్పుడు వదిలిపెడతారు, మిమ్మల్ని ఎప్పుడు ప్రేమతో నింపుకుంటారు, అప్పుడు మీ జీవితం మొదలవుతుంది అంటుంది. అంత అద్భుతమైన జీవితాన్ని గడపటానికే ఇక్కడ మీకు జన్మ లభించింది. మీ జీవితంలో ప్రతి క్షణం కూడా సృజనాత్మకమైనది మనమే క్రియేట్ చేసుకోవాలి. ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి. ఆ బాధలు ఏడుపులు పక్కన పడేయాలి. నెగిటివ్ పీపుల్స్ని కట్ చేసుకోవాలి. అత్యద్భుతంగా క్రియేషన్ బుక్లో రాసుకోవాలి. వేరెవరు చూడకుండా మీ రహస్యాలు వేరెవరికి చెప్పకూడదు. ఈ ప్రకృతికి అన్నిటికీ థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞత భావాన్ని నింపుకొని మీరు విజయం సాధించే విధంగా ఒక స్పష్టమైన కోరికను రాసుకోవాలి. మీరు హృదయపూర్వకంగా ఇష్టంగా గాఢంగా ఆ ఎనర్జీని విడుదల చేస్తే అది విశ్వలోకాలకు వెళుతుంది, ప్రకృతిలోకి ప్రపంచంలోకి వెళుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. మీరు కోరుకున్నది ఏదైనా సరే ప్రత్యేకంగా ఉండాలి, ఇతరుల కన్నా భిన్నంగా ఉండాలి. మీరు కోరుకున్న విషయంపై మీరు నిరంతరం దృష్టి పెట్టాలి, దాని గురించి ఊహించాలి. మీలో ఆ కోరిక గాఢంగా ఉన్నట్లు మీరు అనుకోవాలి. ఆ కోరికతోనే మీరు ఏ పని చేస్తున్నా ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి, దాన్ని పొందినట్లుగా ఊహించుకోవాలి. ఆ ఊహిస్తున్న సమయంలోనే మీరు ఊహిస్తున్న ఆ విషయంపై ఇష్టము ప్రేమ పెంచుకోవాలి. మీకు ఒక లైఫ్ పార్ట్నర్ కావాలా, ఒక విలువైన వ్యక్తి కావాలా, తన గురించి మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. మీరు తనతో జీవిస్తున్నట్లుగా, ఆమెతో జీవిస్తున్నట్లుగా, అందమైన సుందరమైన లోకంలో అద్భుతంగా విహరిస్తున్నట్టుగా పాజిటివ్గా ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా బయటికి విడుదల చేస్తూ ఉండాలి. అందమైన కళలతో ప్రతి రాత్రి కళలు కంటూ ఉండాలి. అలా మీరు కోరుకునే మీరు కావలసిన వ్యక్తిని కానీ డబ్బుని కానీ సంపదలు కానీ సులభంగా పొందినట్లుగా అనుభూతుల్ని విశ్వంలోకి నిరంతరం రిలీజ్ చేస్తూ ఉండాలి. మీ ఊహలు మీ కోరిక విషయాలను ఆకర్షిస్తాయి, మీరు కోరిన విషయాలను ఆకర్షిస్తాయి. మీ కోరిక దాని పట్ల ఒక ప్రేమ అయస్కాంత క్షేత్రంగా పనిచేస్తుంది. అది మీరు కోరిన విషయాన్ని మీ దగ్గరికి ఆకర్షించి సులభంగా తెస్తుంది. మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, అంత అందమైనటువంటి అద్భుతమైన ఊహలు రిలీజ్ చేసినప్పుడు, విశ్వంలోకి పంపించినప్పుడు, అప్పుడు మీ పాత్ర పూర్తయినట్లే. తర్వాత ఏమవుతుంది? ప్రేమ శక్తి గోచరమైన అగోచరమైనటువంటి ప్రకృతి శక్తులతో పనిచేసి మీ కోరిక సులభంగా నెరవేరుస్తుంది. దానికి తగిన సందర్భాలను, వ్యక్తులను, డబ్బుని, సంఘటనలను, మనుషులను, ఈ ప్రపంచాన్ని, విశ్వలోకాలను చైతన్యపరిచి కుట్ర చేసైనా సరే మీ కోరికను నెరవేరుస్తుంది. అంటే మీ కోరిక అంత ఇష్టంగా, అంత అద్భుతంగా, ఆ గాలిలో తేలిపోతున్నట్టుగా అత్యద్భుతంగా విజువలైజేషన్లో తలమనుకలైపోవాలి. అంత స్పష్టమైన ప్రేమను మీరు నింపుకొని ఆహ్లాదకరంగా, విస్మయానందంతో, హర్షాతిరేకంతో ఆ విజువలైజేషన్లో ఆ కోరికను మీరు ఎంజాయ్ చేసినట్టుగా, మీరు ఊహించినట్టుగా మరెవరు ఊహించలేనంతగా ఆ డబ్బుని, సంపదలను, మీరు కోరుకున్న వ్యక్తిని, ప్రతిదాన్ని స్పష్టంగా ఇమాజినేషన్ రూపంలో, వీడియో ఆడియో రూపంలో అంత చక్కగా మీరు రూపకల్పన చేయాలి. ఇష్టంగా అక్కడే మనసు పెట్టి ప్రాణం పెట్టాలి అవసరమైతే, అప్పుడే పని చేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. మీరు కోరుకునేది లభించాలంటే ఆషామాషిగా తీసుకోకూడదు. మీరేం కోరుకున్నా ఆ కోరిక హృదయపూర్వకంగా గాఢంగా ఉండాలి. కోరిక అంటే ప్రేమ. మీ మనసులో ఆ కోరిక జ్వలిస్తూ ఉండాలి. అప్పుడే ప్రేమ శక్తి మీకు వశమవుతుంది. అప్పుడే మీ కోరిక నిజమవుతుంది. మీరు ఎలా రూపాంతరం చెందాలనుకుంటున్నారో, మీ జీవిత ధ్యేయం ఏదైనా, ఏమి పొందాలనుకున్నా దాన్ని సృష్టించుకునే హక్కు మీకుంది. ప్రేమను పొందటానికి ప్రేమను ఇవ్వాలి. అందులో దురుద్దేశం ఉండకూడదు, కల్మషం ఉండకూడదు, చెడు ఉండకూడదు. అంత మంచితనం ఉండాలి, మంచి హృదయం ఉండాలి. ఆ హృదయము విశ్వంలోకి స్వచ్ఛంగా వెళ్ళాలి. విశ్వాసం అంటే మీరు ఇంకా చూడని దాన్ని ముందుగా నమ్మాలి. ఆ విశ్వాసానికి బహుమతి మీరు నమ్మిన దాన్ని ఖచ్చితంగా పొందుతానని నమ్మాలి. రైతు ఒక నేలలో విత్తనాలు నాటి రోజు వాటర్ పోసి దాన్ని ఎంత ప్రేమగా ఎదురు చూస్తూ ఉంటాడో ఖచ్చితంగా అది మొలకెత్తుతుందని, అట్లా మీరు విజువలైజేషన్ చేసుకున్న ప్రతి కోరిక, మీరు క్రియేషన్ బుక్లో రాసుకున్న అంత అందమైన పదాలు, సృష్టించుకున్న లైఫ్ ఖచ్చితంగా రేపు వస్తుంది అని మీరు విశ్వసించాలి. ఆ విశ్వసించినప్పుడే మీరు ఊహ, ఆ సృజన ప్రారంభం అంత మిరాకిల్గా ఉండాలి. ఆ హీలింగ్ పవర్ని పొంది గురువు ద్వారా మీరు కోరుకున్న దాన్ని సులభంగా నెరవేర్చుకుని ఆ సులభమైన మార్గాన్ని ఇంకా ఈజీగా మీరు నేర్చుకోవాలి.
నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని గురువుగా నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను.